నమస్కారం, కాద్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు సత్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజాం వలీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వైసీపీ. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభించిన శ్రీమతి శ్రీ లక్ష్మీ పార్థసారథి. మహిళలు తమ హక్కులు సాధించుకోవడానికి విద్యావంతులు కావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కదిరిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించి మహిళా సాధికారత అవార్డులతో సత్కరించారు. మహిళలు తమ హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూ అనేక విజయాలు కైవసం చేసుకున్నారని, అందులో ప్రధానమైంది సమానత్వ హక్కు అని వారు పేర్కొన్నారు. మహిళలు ఎన్ని విజయాలు సాధించినా ఇంకా కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయని భాగ్యలక్ష్మి, పద్మజ తదితరులు అన్నారు. ఈ రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహిళలు మరింత పట్టుదలతో తమ హక్కులను కాలరాస్తూ వారిపై సంఘటితంగా ఉద్యమించాలని, దీనికి ప్రతి మహిళ తప్పనిసరిగా విద్యావంతురాలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి రోటరీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ మదన్, సభ్యులు కిషోర్, తాహేర్, బాబా, నవీన్, రాజీవ్, లక్ష్మి, నరసమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించి మెమోంటోలు బహుకరించారు. ఎవరికి రాదు. ఒక స్త్రీ అనేది పురుషుడు ఎదిగినాడంటే దానికి వెనక ఖచ్చితంగా స్త్రీ అనేది. అలాగే ఈ మేల్ డామినేషన్ వల్ల నుండి మనం ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఈ మార్పు ఇంకా రావాలి. ఇంకా ఇంటికే పరిమితులు, ఇంటి పనుల వరకే కాకుండా చెప్పండి కదా, డాక్టర్స్ చదువుతున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. ఒకటి మనం గుర్తించుకోవాల్సిందే, ఏ రాజకీయ వ్యవస్థ అనేది నేను కామెంట్ చేయలేదు, ఏ రాజకీయ వ్యవస్థ కానీ ఒక మహిళకు ఓటు బ్యాంక్ లాగా చూస్తుంది. ఇంతవరకు మహిళా బిల్లు ఇంకా రావాలి, ఇంకా మహిళా బిల్లు కూడా రావాలి. దీనికి అందరూ అడుగుతున్నారు కదా, ఒకరొకరు మోటివేషన్ యూటీజింగ్ అంటే ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనలో చైతన్యం వచ్చి మనం కంప్లైంట్ చేయగలుగుతామో అప్పుడే మార్పు వస్తుంది. స్త్రీ పురుషులు సమానంగా అనేదానికి ఈ సమావేశమే కాదు, మీరందరూ మీ ఇళ్లలో పూజలు పడుతున్నారు. అట్లనే కాకుండా సమాజంలో కూడా పూజలు పడాలని కోరుకుంటూ ఈ వివక్ష అనేది మనం చూడలేదు. దాదాపు మన జనరేషన్ వాళ్ళు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 40-50 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇంట్లో కానీ సమాజంలో కానీ చాలా వరకు మార్పులు వచ్చినాయి. కానీ మన ముందు తరాలు ఇవి చాలా బాగా ఫేస్ చేశారన్నమాట. నిజంగా ఒక రకంగా మనం అదృష్టవంతులమే. చక్కగా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని ప్రదర్శించాలి. హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు తలదించుకొని పోతాం, ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటాం. మనం ఉండే కొద్దీ వాళ్ళు ఇంకా స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వస్తూనే ఉంటారు. సో ఒక్కసారిగా వెనక్కి తిరిగి దాన్ని అది ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళా మండలిలో మార్చి 8 వచ్చింది. కొద్దిసేపు మాట్లాడుకున్నాం, మహిళల గురించి, హక్కుల గురించి, సాధికారిత గురించి ఏదో చెప్పుకున్నాం. మరి ఇంటికి పోతే మరి మన పనులు మనకు మామూలే. ఇది కాదు సాధికారిత అంటే. సాధికారిత అంటే మనం చేసే ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొట్టమొదట ఒక్క అడుగుతోనే స్టార్ట్ కావాలి. అయ్యో నేనేం చేస్తానులే, నాతో ఏమవుతుంది, ఇంతమంది ఉన్నారు కదిలో. ఈరోజు ప్రతి వాట్సాప్ గ్రూప్లో కూడా పోయింది. ఈరోజు మహిళా దినోత్సవము అందరికీ ఆహ్వానం అని అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే చాలా
తక్కువ అటెండెన్స్. ఎందుకు అంటే చాలా మందికి మహిళా దినోత్సవం అంటే ఏమో తెలియని పరిస్థితిలో ఇక్కడ 20% మెంబర్స్ ఉంటే 80% మెంబర్స్ ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు. వాళ్లకు మన చేతనైన కొద్దీ అంటే మనం ఏం చేయలేమనే కాకుండా మన చేతనైన కొద్దీ మనము మొబిలైజ్ చేయగలిగితే అదే మనం సాధించినటువంటి విజయం అని నేనైతే అనుకుంటాను. ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకు మహిళా దినోత్సవం జరుపుకోవడం కంటే కూడా మనము సమాజంలో చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మన యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని రోటరీ క్లబ్ వారు ఈ యొక్క సన్మానాన్ని అరేంజ్ చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఒక టెంపుల్లో పనిచేసే వాళ్ళని మరియు రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకున్నందుకు గాను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏమంటే విద్యార్థులను టీచర్స్గా వాళ్ళ చిన్న స్థాయి నుంచి ఆటల్లో ఎందుకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానంటే విద్యార్థులను మీరు తల్లిగా ఆడపిల్లల్ని ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే పదే మీకు గుర్తు చేయడం బాగాలేదనిపించింది, అందుకని మేము గుర్తు చేయట్లేదు చెప్పడం విషయం. ఆఫీస్లో అసలు ఏమే కానీ నేమ్ ఇస్తారు, మీ ఆఫీస్ నుంచి నాకు కావాలో ఒక మంచి లేడీ అంటే తక్కువ రాసి ఇచ్చేసాను, ఎవరు కానీ ఆలోచించలే. కాబట్టి మీరు ఎంత మంచి స్థానంలో చెప్పట్లేదు. మహిళలను ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మార్గదర్శనం చేసి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలని డాక్టర్ ఉషారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాం వలీ కాలనీలో వైసీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి సాయినాథ్ హాస్పిటల్లో పాల్గొని సేవలు అందించారు. మహిళలు నిత్యం వివక్షతకు గురి అవుతూనే ఉన్నారని, దీనికి చదువు లేక ఓడిపోవడమే ప్రధాన కారణమని డాక్టర్ ఉషారాణి అన్నారు. ఇంటిలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా స్థానం కల్పించడం ద్వారా వివక్షతని రూపుమాపవచ్చని ఆమె అన్నారు. ఒక అమ్మగా, ఒక అక్క లేక చెల్లిగా, ఒక భార్యగా మహిళ అనేక రూపాలలో తన ప్రేమను ప్రపంచానికి అందిస్తుందని, ఆ ప్రేమను ఆస్వాదించి వారి హక్కులను మనం సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శాంతమ్మ మాట్లాడుతూ మహిళలకు సాధికారత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే సాధ్యపడిందని, ఇప్పుడు జగన్ని ముఖ్యమంత్రి చేసుకుని రాజన్న రాజ్యం సాధించుకోవాలని, ఇందులో మహిళలు కీలక భూమిక పోషించాలని అన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా కదిరిలో ఆరోగ్య క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఈరోజు. అంటే మహిళా దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. మహిళల వెనుకబాటుతనం ఇది ఇంకా అంటే ఒక దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే వారు ఇంకా వెనుకబడి ఉన్నారని, వాళ్ళని మనం ఇంకా ముందుకు తోయాలి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది ఏ రంగాల్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళ వెనుకబాటుతనానికి కారణం ఏంటి, దాన్ని పరిష్కరించేది ఏ రకంగా అనేది మనం ఆలోచించాల్సి ఉంది. మొట్టమొదటిగా మహిళలు వెనుకబాటుతనానికి మొదటి కారణం వాళ్ళకి విద్య సరిగ్గా లేకపోవడం, వాళ్ళకి విద్యను మనం అందించలేకపోవడం, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోలేకపోవడం. అది మనం మహిళ పుట్టినప్పటి నుంచి ఒక చిన్న బిడ్డగా వివక్ష చూపబడతా ఉంది, పెరిగే కొద్దీ వివక్ష చూపబడతా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత అదే వివక్ష మనం చూసుకుంటున్నాం. తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా మహిళలను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని సరిగా చూసుకోవడం లేదు. సో ప్రతి నిమిషం మహిళకి కొంతగా అయినా కూడా కష్టం వస్తూ ఉంది. అది సమాజమే మారాల్సి ఉంటుంది. మహిళల్ని ఫస్ట్ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలి. ఆ తర్వాత వారికి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఏదైనా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు తీర్చగలిగిన స్థాయికి, ఒంటరిగా అయినా కూడా వాళ్ళు బతకగలిగిన స్థాయికి మనం వాళ్ళని తీసుకొని పోవాలి. ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దాలి కూడా. వాళ్ళ పుట్టిన రోజు నుంచి వాళ్ళని పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళ ఆలోచన తీరు వాళ్ళకి అర్థమయ్యేదాకా కూడా మనం వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దాలి. సొంతంగా బతకగలగడం అనేది వాళ్ళకి మనం నేర్పించి, ఆ తర్వాతనే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం సమాజంలోకి వాళ్ళని పంపించాలి. కానీ చాలా పసిబిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళకి చదువు లేకోకుండా, బ్రతుకు తెరువు లేకోకుండా, సడన్గా వాళ్ళ భర్తలు చనిపోతే ఒక 3 పిల్లల్ని వాళ్ళని ఎలా పెంచాలో దిక్కు తెలియని స్థితిలో, అలాంటి స్థితిలో మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. చాలానే జరుగుతున్నాయి ఈ మధ్య. రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం కానీ, చాలామంది మద్యం బానిసలై పూర్తిగా ఆరోగ్యాలు దెబ్బతిని అర్ధాంతరంగా హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళని మనం చాలామందినే చూస్తున్నాం. సో ఇవన్నీ మహిళలకి, 40 ఏళ్ళు వచ్చిన మహిళలకి అందరికీ ఈ ఒడిదుడుకులన్నీ కష్టాలు పడుతున్నారు వాళ్ళు. వీటన్నిటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళగలిగిన శక్తిని మనం సామాజికంగా మనం అందించాలి. వాళ్ళని సమాజంలో వాళ్ళు నిలదొక్కుకోవడానికి వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని మనం చేయాలి. న్యాయము అంటే వాళ్ళు మహిళలు సొంతంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం బదులు మనము వెనక్కు తోస్తున్నాము. సో వాళ్ళని ప్రోత్సహించాలి. ఇంకా వృద్ధాప్యంలో మహిళలకి చాలామందికి మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాళ్ళు నడవలేని స్థితి, పని చేసుకోలేని స్థితి, వాళ్ళకి తిండి తినడానికి, వాళ్ళ సొంతంగా వైద్య ఖర్చులకి అన్నిటికీ కూడా కొంచెం ఇబ్బందులే పడుతున్నట్టు అనిపిస్తుంది. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మనం పెంచవలసి ఉంటుంది. ఈ విధంగా కొంచెం పుట్టినప్పటి నుంచి వాళ్ళు ముసలితనము, చనిపోయే దశ వరకు కూడా మనము ఇంకా చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనము అటువైపు అడుగు వేయాలని భావిస్తున్నాను. అందరూ కలిసికట్టుగా మన సమాజాన్ని మార్చి మహిళలు ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కాద్రీ న్యూస్ తరఫున కదిరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం. 1975లో గుజరాత్లో జరిగిన పోరాటంలో ఒక మహిళ చేసిన పోరాటానికి అక్కడ మహిళా ఉద్యమం అక్కడి నుంచి మొదలైంది. అప్పటి నుంచి మామూలుగా స్టార్ట్ వస్తూనే ఉంది. ఇవన్నీ చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డ్వాక్రా అనేటువంటి ఒక పదాన్ని
1992లో స్థాపించాడు గ్రూపులు 10 నుంచి 15 మంది. ఆర్థికంగా ఎదగాలి మహిళలు అనేటువంటి దృక్పథంతో డ్వాక్రా సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చేశాడు. ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఎదగనిచ్చాడు. కానీ ఇప్పుడుండే మామూలుగా తెలుగుదేశం గవర్నమెంటు నా మానస పత్రిక అని చెప్పుకుంటుంది. కానీ అది డ్వాక్రా ఎప్పుడు పుట్టింది, ఏ నెలలో పుట్టింది, ఏ సంవత్సరంలో పుట్టింది అనేది కూడా ఆ అధినేతకు తెలియదు. ఇది పొరపాటు. ఇది ఒక ఆశయము రాజశేఖర రెడ్డిది. రాజశేఖర రెడ్డి మహిళలను అత్యధిక సంఖ్యలో డ్వాక్రా గ్రూపుల్లో చేర్పించి వాళ్ళకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆర్థిక సహాయం ప్రతిసారి మహిళ ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ప్రతి మహిళ ప్రతి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని ప్రతి ఒక్క మహిళ మనసులో గుండెల్లో ఉంది. ప్రతి ఒక్కరూ వేస్తారు. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూస్తాము. ఈ యొక్క మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. సృష్టికి ప్రతిరూపమైన మహిళను గౌరవించడం అందరి విధిగా గుర్తించాలని కద్రి ఆర్యవైశ్య మహిళా సంఘం గుర్తు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కద్రి శ్రీ వాసవి ధ్యాన మందిరంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళలు అనేక ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. సమాజంలో నాగరికత ఎంత పెరిగినా కొన్ని దుష్ట శక్తులు మాత్రం పేట్రేగిపోతూ మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, అటువంటి వాటికి కఠినంగా శిక్షించి తిరిగి ఇలాంటి నేరాలు చేయడానికి భయపడేలా శిక్షించాలని శ్రీ లక్ష్మీ పార్థసారథి కోరారు. సమాజ అభివృద్ధిలో పురుషులతో సమానంగా మహిళలు కూడా పాటుపడుతున్నారని, కానీ వారి పట్ల వివక్షత ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లెఫ్ట్ హ్యాండ్లో మొత్తం గ్లాసెస్ పెట్టుకోండగా, ఇట్లా గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, రైట్ హ్యాండ్తో పడిపోతాన్ని ఇక్కడ కింద పెట్టి 6 అవుతాన్ని ఇక్కడ పెట్టేయాలి. అది పడిపోతే ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8న ఈ మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మార్చి 8 ఒక్కరోజే కాదండి, 365 రోజులు కూడా మహిళా దినోత్సవంగానే ఉంటుంది కూడా. ఎందుకంటే మహిళ లేనిదే ప్రపంచమే లేదు. అట్లాంటిది ఒక్కరోజు మన కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు కేటాయించిన వాళ్ళకి. ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ఈరోజు మేము ఇక్కడ ధ్యాన మందిరంలో జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. గేమ్స్తో తర్వాత మహిళల గురించి, మహిళ అంటే ఏంటి అనే దాని గురించి చర్చించుకుంటున్నాము. గేమ్స్ కూడా ఆడుతున్నాము. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. మహిళా దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటారు అనే దానికి ఒక నిదర్శనం ఈరోజు. స్త్రీ పుట్టుకకు, పునర్జీవానికి, అస్తిత్వానికి
ఒక గుర్తింపుగా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఎక్కడో వివిధ దేశాలలో వివిధ రోజులలో మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళలు శ్రామికంగా వాళ్ళు కష్టపడే 18 గంటలు కష్టపడి దాన్ని కొంచెం 10 గంటలకి తగ్గించడానికి కోసము మహిళలు ఒక నిరసన చేస్తున్నారు విదేశంలో. అప్పటి నుంచి ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మన భారతదేశంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి మన దేశంలో మార్చి 8వ తేదీ జరుపుకుంటాము. ముఖ్యంగా మహిళలందరూ కలిసి ఆనందంగా గడుపుకోవడానికి ఈ మా కదిరి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు ధ్యాన మందిరంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. చాలామంది ఇక్కడ పాల్గొని అందరూ ఆనందోత్సవాడోలికలలో మునుగుతున్నారు. అందువల్ల ఇక్కడ కొన్ని గేమ్స్, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా రకరకాల వివిధ స్పీచ్లు, వివిధ గేమ్స్ అన్నీ జరుపుకుంటున్నాము. అందరూ ఆనందంగా గడుపుతున్నాము. ముఖ్యంగా సృష్టికి మూలము మహిళ చక్కగా ఉండి మహిళ కుటుంబంలో అయినా కానీ ఎక్కడైనా కానీ మహిళ ఆనందంగా గడుపుకుంటే అక్కడ ఆనందం ఉంటుంది. మహిళను ప్రకృతితో కూడా పోల్చారనమాట. ఎందుకంటే అందము అనడానికి ఒక మహిళనే నిదర్శనము. అందువల్ల ప్రకృతి కూడా ఒక స్త్రీమాత. ఒక ఓర్పులో సహనంలో ఈ విధంగా పోల్చుకుంటే భూమాతతో పోల్చారనమాట. ఎందుకంటే స్త్రీకి ఉన్న ఓపిక ఏ పనైనా కానీ ఎక్కువసేపు ఒక స్త్రీ మాత్రమే చేయగలదన్నమాట. అందువల్ల స్త్రీని భూమాతతో కూడా పోల్చారు. ఈ విధంగా పోల్చుకుంటూ పోతే చెప్పడానికి ఈ జీవితకాలం చాలేదనమాట. ఒక మహిళ గురించి తెలియజేయడానికి వివిధ రకాలలో, వివిధ రంగాలలో, వివిధ స్థానాలలో, వివిధ దేశాలలో మహిళలు చేసే దీనికి చెప్పాలంటే ఈ జీవితకాలం చాలేదన్నమాట. ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీ చాలా గౌరవించబడుతుంది. ఎందుకంటే ఒక కట్టుబాటు అయితేనేమి, ఒక సాంప్రదాయం అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, ఏ విధంగానైనా మన భారతదేశంలో స్త్రీకి ఉన్న విలువ దేశ విదేశాలలో లేదు. దేశ విదేశీయులందరూ కూడా మన భారతదేశంలో మహిళలను చూసి చాలా గర్వపడుతున్నారు. అలాగే మన భారతీయులు కూడా మన సంప్రదాయాన్ని, కట్టుబాట్లని గౌరవిస్తూ మనం ఇంకా ముందుకు ఎదగాలని కోరుచున్నాను. జైవాస్. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భ కారణంగా ఇక్కడ మా మహిళలందరూ సమావేశమయ్యారు. స్త్రీ సృష్టికి జగమంతా స్త్రీమయం. భగవంతుడు తనకు మారుగా స్త్రీని ఈ భూలోకంలోకి పంపించారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని అందరికీ తెలిసినదే. ఈ జగంలో స్త్రీ లేనిదే ఏదీను జరగదు. స్త్రీ జననంలోను అన్నిట్లోనూ చాలా స్త్రీ లేనిదే మనకు ఏది జరగదనే దీంతో అందరూ సొసైటీలో గుర్తిస్తారు. కానీ సమాజంలో ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న పిల్లలపైనే అత్యాచారాలు చేయడము అది చాలా మనం అందరం వింటున్నాము. ఆ నేరం చేసిన వాళ్ళని ఒక 2 రోజులు 3 రోజులు ఏదో శిక్ష వేస్తారు, వదిలేస్తారు. మరలా ఒక 2-3 రోజులు పోతే మరలా ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ వీటి మీద కొంచెం చర్యలు తీసుకొని వారి మీద ఎవరు ఈ నేరాలు చేశారో వారి మీద చాలా కఠిన శిక్ష వేసి ఆ శిక్షలను చూసి ఇంకొకరు ఆ విధంగా ప్రవర్తించకూడదు అనే విధంగా మన సమాజంలో రాజకీయ పరంగా కానీ ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఈ విధమైన సమస్యలు మన సొసైటీలో రావని నేను అనుకుంటా అన్నాను. అందరూ కూడా ఈ విధంగా ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు కూడా అసలు వింటుంటే మనకే చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ విధంగా జరగకూడదనేసి ఒకరికొకరు అందరూ చూసుకుంటా ఉంటే, అందరూ ఐకమత్యంగా ఉంటే ఈ విధమైనటివి మన సమాజంలో జరగవు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దిన శుభాకాంక్షలు. మహిళోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. కదిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారము. ప్రతి సంవత్సరం మనం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి మహిళ కూడా
అన్ని రంగాల్లో అంటే విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ప్రతి మహిళ కూడా ముందంజలో ఉండాలని, అన్ని స్థాయిల్లో కూడా మరి మహిళలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కదిరిలో ఏపీ మెప్మా మా అన్నయ్య అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, మెటర్నిటీ వార్డులో గల చిన్నపిల్లలకు తుహాళ్లు, మహిళలను బట్టలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ మెప్మా మా అన్నయ్య కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమాన్ని కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా విస్తరిస్తామని ఏపీ మెప్మా అధ్యక్షుడు హాజీ ఖాదర్ భాషా అన్నారు. తమ సంస్థ అందిస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో ఈ కార్యక్రమాన్ని భిన్నంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుని వెళతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమీనుద్దీన్, చాంద్ బాషా, నిస్సార్, హన్నూర్ సాబ్, హఫీజ్, అయాజ్, రహంతుల్లా, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము కదిరి ప్రభుత్వ ఆసుపత్రి యందు ఇక్కడ స్టాఫ్ నర్సులను డ్రెస్సెస్ ఇచ్చాము. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో మా అన్నయ్య అనే ఒక సేవా కార్యక్రమం ప్రారంభించినాము. ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పురిటి పిల్లోళ్లకు దుస్తులు, టువాల్స్ మరియు ఫ్రూట్స్, మహిళలకు ఫ్రూట్స్ ఇంకా బ్రెడ్ అవన్నీ అందజేస్తున్నాము. ఈ విధంగా మేము కదిరి ఆసుపత్రి నుంచి స్టార్ట్ చేసినాము. మళ్ళీ కదిరి నియోజకవర్గం అంతా ఈ మా అన్నయ్య అనే ఈ సేవా కార్యక్రమం అంతా విస్తృత చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ఏపీ మెప్మా ప్రజాసేవ, ప్రజా సంక్షేమం ఎప్పుడూ ముందుంటుంది. మా ఏపీ మెప్మా ప్రతి విషయంలోనూ, ప్రతి సహాయ సహకారాల్లోనూ మా కమిటీ సభ్యులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఈ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఈ సమాజంలో మహిళ ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ అష్ట ఆరోగ్యాలు మరియు అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఎక్కడ మన మహిళ బాధగా ఉంటుందో, కన్నీరు కాస్తుందో అక్కడ దరిద్రం ఉంటుంది. మన ఇస్లాం మతంలో కూడా తెలిపినారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉందని. ఇంత మహత్తరమైన మహిళను ఈరోజు మేము ఒక పండుగగా, మహిళా దినోత్సవం ఒక పండుగగా జరుపుకుంటున్నాము. ఈ మంచి రోజు ఈ మా అన్నయ్య అనే సేవా కార్యక్రమము చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం రాబో కాలంలో మరింత ఉధృతంగా చేసుకుని ముందుకు సాగుతాం. 8 మార్చి 2019 సంవత్సరము అనగా ఈరోజు మా అన్నయ్య సేవా కార్యక్రమాన్ని మన అధ్యక్షులు శ్రీ హాజీ ఖాదర్ భాషా వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది.
దీని ముఖ్య ఉద్దేశము మహిళల యొక్క సంక్షేమమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మనము స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఏపీఎంఎఫ్ సభ్యులందరం కూడా పాల్గొని పురిటి తల్లులకు పురిటి పిల్లలకు మా ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో వాళ్ళకు పండ్లు బ్రెడ్లు పురిటి పిల్లలకు వారికి బట్టలు టువాళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా స్త్రీ అనేది మానవ జాతికి మూలము. అటువంటి స్త్రీని మనం గౌరవించాలి. స్త్రీ లేనిది మానవ జాతి అంతమవుతుంది. ఒక అమ్మగా కణువణువు నొప్పులతో ఒక అమ్మ మన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఒక అక్క మమ్మల్ని చేదోడు వాదోడుగా జీవితాంతం ఉంటుంది. భార్య కష్ట సుఖాలలో మమ్మల్ని పంచుకుంటుంది. తర్వాత కూతురు మమ్మల్ని ఎంతో ఆదరిస్తుంది. ఈ విధంగా మహిళ మన జీవితంలో 4 విధాలుగా మమ్మల్ని చేదోడు వాదోడుగా ఉంటుందనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అందుకోసము ఈ యొక్క సేవాక్రమాన్ని ప్రారంభించి మనము భవిష్యత్తులో కూడా మరిన్ని స్త్రీల పట్ల మనము సంక్షేమ పథకాలను ప్రారంభించి మనం వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మనము పుట్టి పిల్లలకు మరియు వాళ్ళ తల్లులకు బ్రెడ్, చిన్నపిల్లలకు డ్రెస్సు మరియు ఇక్కడ ఉండే పేషెంట్స్ అందరికీ కొన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మహిళా దినోత్సవం రోజు నుంచి మనము మా అన్నయ్య అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో మనము మన అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని భావిస్తున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనము జరుపుకుంటా ఉన్నాము. మన మెప్మా ఆర్గనైజేషన్ ద్వారా జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు హాస్పిటల్ నందు వెటనరీ వార్డు, జనరల్ వార్డుకు ఫలాలు, మందులు అవి ఇస్తూ ఉన్నాము. ఇది ఎప్పటికీ ఈ ప్రోగ్రాంలో మిగతా ఊర్లకు, హాస్పిటల్కు మేము విస్తరించడానికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. కదిరి నియోజకవర్గంలో నిరుద్యోగిత రూపం ఆపేందుకు మహా జాబ్ మేళా ఈ నెల 10వ తేదీన కదిరిలో నిర్వహిస్తున్నట్లు వజ్రా ఫౌండేషన్ అధిపతి వజ్రా భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూ అనేక విజయాలు కైవసం చేసుకున్నారని, అందులో ప్రధానమైంది సమానత్వ హక్కు అని వారు పేర్కొన్నారు. మహిళలు ఎన్ని విజయాలు సాధించినా ఇంకా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయని భాగ్యలక్ష్మి, పద్మజ తదితరులు అన్నారు. ఈ రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మహిళలు మరింత పట్టుదలతో తమ హక్కులను కాలరాస్తూ వారిపై సంఘటితంగా ఉద్యమించాలని, దీనికి ప్రతి మహిళ తప్పనిసరిగా విద్యావంతురాలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కదిరి రోటరీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ మదన్, సభ్యులు కిషోర్, తాహేర్, బాబా, నవీన్, రాజీవ్, లక్ష్మి, నరసమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించి మెమోంటోలు బహుకరించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నా అక్క చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు దాదాపు ఇప్పటి వరకు ఒక 3000 మందికి వివిధ రకాలైన కంపెనీలలో మహిళలకు మరియు స్త్రీలకు ఈరోజు వరకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం రోజు అంటే రేపు లేక మన్నాడు 10వ తేదీ మా ఆఫీస్లోనే కోట ఆవరణంలో మా ఆఫీస్లోనే దాదాపు 500 మందికి ఉద్యోగాలు ఇప్పాలని, 500 నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పాలని ఒక్క లక్ష్యంతో ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే. ఎందుకంటే ఈ 10 మండలాల్లో ఎక్కువ కరువు ప్రాంతం కావడం వల్ల చాలామంది మహిళలు బాగా చదువుకొని కూడా ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది. దానికోసం నెల్లూరు దగ్గర శ్రీ సిటీ తడా దగ్గర ఉన్నటువంటి మొబైల్ కంపెనీలలో అక్కడ మొత్తం అంతా కూడా సెంట్రలైజ్ కలిగినటువంటి వాటిలో ఎటువంటి అలసట లేకుండా దాదాపు వాళ్ళకు 10,600 నుంచి 13,000 వరకు జీతం వచ్చేదానికి అవకాశం ఉండే విధంగా అక్కడ అత్యున్నత సౌకర్యాలతో భోజనం మరియు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఈ రోజు వరకు దాదాపు 1000 మంది ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. శ్రీ సిటీ తరాలని మొబైల్ కంపెనీస్ మహిళలకు మంచి అవకాశం. దయచేసి మహిళలంతా కూడా ఖచ్చితంగా ఆదివారం జరగబోయే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మా ఆఫీస్లో అటెండ్ అయ్యి 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన ప్రతి మహిళ కూడా ఎలిజిబిలిటీ దాదాపు 18 సంవత్సరాలు నిండి ఉండి
దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నా కూడా అందరినీ తీసుకుని పోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు ఈ రోజు నేను మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా మహిళా దినోత్సవం రోజు అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మంది ఎక్కువ మహిళలు అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఆదివారం రోజు జరుగు జాబ్ మేళకు అటెండ్ అయ్యి, ముఖ్యంగా ప్రత్యేకమైన వసతులు, సెక్యూరిటీ బాగుంటుంది, మంచి జీతము, మంచి ఉద్యోగం, మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్, మొత్తం అక్కడ కూర్చొని మాత్రమే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత మంది ఎక్కువ మహిళలు అటెండ్ అవుతారని కోరుకుంటూ, వజ్ర ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు రూపాయి భోజనం అయితేనేమి, దాదాపు 1,00,000 మందికి ఈరోజు సీరియల్ పంపిణీ అయితేనేమి, దాదాపు ఎంతోమంది విద్యార్థులు, పేద విద్యార్థులు చదివించడం అయితేనేమి, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం అయితేనేమి, ఎన్నో పెళ్లిళ్లకు నా వంతు సాయం చేయడం అయితేనేమి, ఈ విధంగా తీసుకొని పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం వజ్ర ఫౌండేషన్ నుంచి వజ్రభాస్కర్ అని. నేను అందులో భాగంగా మహిళలకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జాబ్ మేళా చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఆదివారం రోజు జరుగు జాబ్ మేళకు వీలైనంత మంది మహిళలకు అటెండ్ అయ్యి ఉద్యోగాలు పొందవలసిందిగా కోరుచున్నాను. వార్తల ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళలకు సత్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజాం వలీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వైసీపీ. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభించిన శ్రీమతి శ్రీ లక్ష్మీ పార్థసారథి. ఇది ఇవాల్టి కాద్రీ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.